సెంట్రల్లో ఈసారి ఎవరికి వచ్చే అవకాశం ఉందండి? బోండా ఉమా వస్తాడండి సెంటర్లో. అంటే బోండా ఉమానే ఎందుకు వస్తాడు? ఇంతకుముందు ఇది మల్లాదీష్ణు వచ్చాడు కదా, ఏం చేశాడు? మల్లాదీష్ణు అయితే ఏం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరు ఎల్లంపల్లి శ్రీను పెట్టారు. ఆయన వంటలు ఏం చేశాడైతే తెలియదు. వంటలు కూడా పెద్ద చేసింది ఏం లేదు. బోండా ఉమామహేశ్వరం వస్తాడు. అంటే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ని పశ్చిమం నుంచి ఇటు సెంట్రల్కి తీసుకురావటం వల్ల గ్యారంటీగా వైఎస్ఆర్సీపీకి దెబ్బ అనేది ఉంటుందంటారా? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ప్రజలు యాక్సెప్ట్ చేయరంటారా? పోయినసారి కూడా బోండా ఉమామహేశ్వరం మీద మల్లాదీష్ణు 15 ఓట్లు మెజార్టీతో 15 తక్కువ మెజార్టీతోనే గెలిచాడు ఆయన. ఈసారి గ్యారెంటీగా బోండా ఉమామహేశ్వర గారు గెలుస్తాడండి. అంటే ఆయన అంతకుముందు చేసిన డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు? బోండా ఉమామహేశ్వర గారా అంతకుముందు ఆయన చేశారండి. ఇప్పుడు మాత్రం ఈయన మాత్రం ఏం చేశాడు? అది సెంట్రల్ ఈసారి అయితే బోండా ఉమాకి అవకాశం గెలుస్తాడు. ముఖ్యమంత్రిగా అండి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయనే జగనే గెలుస్తాడు. ఎందుకంటే పథకాలు అవన్నీ ఇంటింటికి చేస్తున్నాడు కాబట్టి పేద ముసలోళ్ళకి కానీ వృద్ధాప్య పెన్షన్ అని, ఆ తర్వాత అమ్మఒడి అని, ఇవన్నీ ఇంటింటికే ఈ పథకాలని ఇంటికి ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఇంతకుముందు ఎవరు అలా చేయలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఈయనే వస్తాడు. సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్లో మాత్రం తేడా వచ్చే అవకాశం బాగున్నాం. సెంట్రల్లో ఈసారి ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది సార్? ఇంతకుముందు వరకు అయితే జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి మల్లాదీష్ణు గారి మీద అయితే ఒక 20,000 మెజార్టీతో గెలిచేవారు. ఇప్పుడు వెల్లంపల్లికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 40,000 మెజార్టీతో ఈజీగా గెలుస్తారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి. దేనికి వెల్లంపల్లిని తీసుకొచ్చి ఇక్కడ వేసినందుగా లేకపోతే ఇంకేంటి? వెల్లంపల్లికి ఇక్కడ ఏం బలం ఉంటుందండి? మల్లాదీష్ణు గారు ఆల్రెడీ ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్న మనిషి, ఆయనకి ఎంతో కొంత స్థాన బలం ఉంది. అలాంటి ఆయన కాదని ఎక్కడో దూరాభారం అక్కడ చల్లని కాసు ఇక్కడ ఎలా చెల్లుద్ది? అక్కడ చల్లని మనిషి ఇక్కడ తీసుకొస్తే మాకు చాలా తేలిక. నల్లేరు మీద నడక. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నల్లేరు మీద నడక గెలవటం. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంటుందంటే? ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా నెలకొల్పుతారండి. దాదాపుగా 120-130 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు జనసేన టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారంటే ఆయన ఏం చేశారు? దాదాపుగా మన స్టేట్ బడ్జెట్ వచ్చేప్పటికి ఓవరాల్గా సంవత్సరానికి 2,50,000 2,60,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్లు 12.5 లక్షల కోట్లు ఆయన సంక్షేమం ఆయన మొదలుపెట్టి ఆయన నిన్నగా మనం చెప్పారు 2,50,000 కోట్లు పంచానని చెప్పని. మరి మిగతా డబ్బులు ఏమైపోయినాయి? ఎక్కడైనా ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా? రోడ్లు చూసిన బొక్కలో పేద ప్రజలు ఎక్కడైనా కానీ ఇబ్బంది పడతానే ఉన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. అన్ని రకాలకి ఇబ్బంది పడుతుంటే ఆయన చేసింది ఏముంది? ఎందుకు గెలిపించాలి ఆయన్ని? ఈసారి ప్రజలు అనేది ఆలోచిస్తారంటారా లేకపోతే ఉచిత పథకాలకు అలవాటు పడిపోయి ఉన్నారంటారా? అలవాటు పడిన మాట వాస్తవమే, కానీ రాబోయే ప్రభుత్వం కూడా ఉచితాలు ఆపేస్తామని నేను చెప్పట్లేదుగా. సంక్షేమం నడిపిస్తూనే అభివృద్ధిని కూడా నడిపిస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అట్ ది సేమ్ టైం ప్యారలల్గా రెండూ నడుస్తాయి. అంతేగాని వీళ్ళు సంక్షేమాన్ని పెట్టి దోపిడీ చేసి అభివృద్ధిని అటకెక్కిచ్చేశారు. రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా రెండు సైమల్టేనియస్గా రెండు జరిగే కార్యక్రమం అయితే చేస్తాయి. ఆయన చెప్పడం కూడా ఈరోజు ఉదయం సభలో కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఉచిత పథకాలు అనేది మేము అందరికీ అందిస్తున్నాం కాబట్టి మాకు 175కు 175 స్థానాలు వచ్చి మేము గెలుస్తామని ధీమా అయితే సీఎం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? 175కు 175 వస్తాయి మేము గెలుస్తామన్న పెద్ద మనిషి ఈరోజు ఎక్కడికక్కడ సీట్లు ఎందుకు మారుస్తున్నాడు? ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. ఆయన నమ్ముకున్న అభ్యర్థుల మీద వాళ్ళ ప్రజాప్రతినిధుల మీద ఆయనకి నమ్మకం లేకే కదా ఎక్కడెక్కడ మార్చడం. లేకపోతే వన్ టౌన్లో ఉన్న ఆయన్ని దాదాపు 3-4 సార్లు బట్టి కంటెస్ట్ చేస్తున్నాడు. 2 సార్లు గెలిచిన మనిషిని తీసుకొచ్చి ఇక్కడ వేయాల్సిన అవసరం ఏముంది? అంత నమ్మకం ఉంటే అక్కడే ఎంచుకొని భారీ మెజారిటీ గెలిచేవాళ్ళుగా. అది చల్లని కాసులు వీళ్ళంతా కూడా. ఒక రకంగా చూస్తే మనం నార్మల్గా మాట్లాడుకున్న మనలాంటి వాళ్ళని ఇలా ఆలోచిస్తున్నాం. ఆయన కింద 4-5 సలహాదారులు ఉంటారు. అయినా కూడా ఇలా అభ్యర్థులు మార్చడంపై ఏంటిది వ్యూహం ఏదై ఉండొచ్చు? సలహాదారులు ప్రజల సొమ్ము తినడానికే వచ్చారండి. అంతేగాని వాళ్ళు ఆయనకేదో మంచి సలహాలు ఇచ్చి మంచిగా నడిపించేటైతే ఈరోజు రాష్ట్ర ఈ దుస్థితులు అయితే ఉండేది కాదు. వాళ్ళకి వచ్చిన వాళ్ళగా జీతాలు తెచ్చుకొని వాళ్ళే సుఖంగా అనుభవించడానికి తప్ప నిజంగా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే సలహాలు అయితే ఆ చచ్చు సలహాలు ఇచ్చారు తప్ప ఉపయోగపడే సలహాలు అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ దుస్థితి అయితే వచ్చేది కాదు. సెంట్రల్లో ఈసారి ఎవరికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందంటారు? సరే, యాజ్ పర్ మై ఒపీనియన్ ఈసారి ఏంటంటే యాక్చువల్గా మల్లాదీష్ణు గారు కొన్ని కార్యక్రమాలు అయ్యి బాగా అందరికి అందుబాటులో ఉండేవాడు. సడన్గా ఆయన మార్చి ఇంకొకరిని ఇవ్వడం వల్ల ఏంటంటే అది ట్యూన్ అవడానికే చాలా టైం పడుతుందండి.
సో అది డ్రాబ్యాక్ ఇప్పుడున్న గవర్నమెంట్కి అనుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఖచ్చితంగా కూడా టీడీపీకే ఫేవర్ అవుద్దని అనుకుంటున్నానండి. ఇది మా పర్సనల్ ఒపీనియన్. అంటే వెల్లంపల్లికి అలవాటు పడే టైం పట్టిద్ది అంటారా ప్రజలకి? ఖచ్చితంగా పడుతుంది. ఎవరైనా సరే అక్కడ టూనే నాయకులు కొత్త వాళ్ళు వచ్చారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలన్నా కానీ అక్కడున్న మామూలు బేసిక్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ పీపుల్ కానీ అందరు కానీ వాళ్ళకి టూన్ అవ్వాలంటే టైం పడుతుంది. ఎవరికైనా వెల్లంపల్లికే కాదు ఏ పర్సన్కైనా సరే. ఈ కొద్దిగా బాగా స్మార్ట్గా ఉంటే ఇంకా కొంచెం తొందరగా వచ్చాము. కానీ ఏంటంటే బేసిక్గా ఆయన మీద ఇంతకుముందు మల్లాది విష్ణు గారు ద్వారా ఆయనకున్నటువంటి ఒక టీం అంతా కూడా సెట్ చేసుకుని ఉంటాడు. ఆ టీం అంతా ఇటు కన్వర్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇది కార్యకర్తలకి పార్టీలో పనిచేసిన వాళ్ళకి ప్లస్ ప్రజలందరికీ ఇబ్బందే కదా ఈ సిచ్యువేషన్. మరి అంతదాకా ఎందుకు ఆలోచించి ఉండొచ్చు వాళ్ళ మీ ఒపీనియన్ ప్రకారం అయితే? అంటే మనం అనుకోవడం ఆల్రెడీ ప్రజెంట్ గవర్నమెంట్కి కొంచెం నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది మెంబర్స్ని మారిస్తే ఏదైనా సక్సెస్ రావచ్చు అనేది ఆయన ఒపీనియన్ ఉండొచ్చు అండి. అందువల్ల మార్చి ఉండొచ్చు. అది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యే ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్గా ఏంటంటే ఇలా ఎప్పుడైతే అభద్రతా భావం ఉందో అటువంటిప్పుడు ఇట్లాంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు జనరల్గా. సో అంటే మనకేంటంటే యాక్చువల్గా ఏంటంటే అతను పథకాలు అయితే ఇస్తున్న మాట నిజమేనండి. కానీ ఆ పథకాల ద్వారా ఏంటంటే పథకాలు అనేవి ఎవరైతే అవసరం ఉందో నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కాకుండా ఎక్స్ట్రా మందికి వెళ్ళిపోతుంది. సో చాలా ఫండ్ డైవర్ట్ అయిపోతుంది. అదొకటి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ పథకాలు అనేది మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు. సో మన రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. రాష్ట్రం డెవలప్ అవ్వాలి. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రియలిస్ట్ రావాలి మన ఆంధ్రప్రదేశ్కి. ఇండస్ట్రీస్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల అతను డబ్బులు ఇవ్వకుండా వీళ్ళే సంపాదించుకునే తత్వం మనుషులకు వస్తుందండి. సో ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా కానీ అది టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఎవరైనా కానీ ఏంటంటే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన రాష్ట్రం కోసం మన పక్క రాష్ట్రాలను చూసినా మనం తెలుసుకోవాలి. మనకన్నా చిన్న రాష్ట్రం, మనకన్నా వెనకబడిన రాష్ట్రం తెలంగాణ ఈ రోజున మనకన్నా చాలా ముందుకెళ్ళిపోయింది. బికాజ్ ఆఫ్ అక్కడ బాగా ఇండస్ట్రీస్ అయ్యి ఉండి ఎంప్లాయీస్ అందరూ ఉండటం వల్ల అక్కడ ట్యాక్సులు గీక్స్లు ఎక్కువ వస్తున్నాయి. అదే కానీ మన పిల్లలు ఇప్పుడు మన వాళ్ళంతా కూడా మన పిల్లలు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది. సో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు, స్కిల్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు. అక్కడికి వాళ్ళు వెళ్ళడం వల్ల ఏమవుద్దంటే అక్కడ ఉండటం వల్ల రెంట్లు మనమే పే చేస్తున్నాం. అక్కడ గ్రాసరీస్ కానీ మనకు కావాల్సిన సరుకులు అన్నిటికీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏమవుతుంది అక్కడ డెవలప్ అవుతుంది. మన డబ్బులన్నీ వాళ్ళకే ఇస్తున్నామని చెప్పి అదే మన పిల్లలు మన దగ్గర ఉంటే ఇక్కడే కంపెనీలు ఉంటాయి, మన పిల్లలు ఎక్కడే ఉండి ఎక్కడే చేసుకుంటారు. సో ఈ విధంగా కూడా అన్ని పార్టీలు, నేను ఈ పార్టీ ఆ పార్టీని ఏ పార్టీ అని చెప్పనండి, ఏ పార్టీ వచ్చినా సరే మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మన రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మల్లాది విష్ణు ప్లేస్లో వెల్లంపల్లిని ఇన్ఛార్జిగా నియమించారు కదా, దానివల్ల తెలుగుదేశం పార్టీకి లాభం ఏమైనా అంటారా? కొద్ది లాభం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెప్పడం వల్ల కొంతవరకు ఆయన ఇది కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి కొంతవరకు వచ్చే అవకాశం ఉందండి. బోండా ఉమాకి అవకాశం ఉందంటారు. బోండవమ్మకి అవకాశం. ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు వెల్లంపల్లిని ఆదరించే అవకాశం లేదంటారా? ఏమైతే పెద్దగా అవకాశం లేదు. ఎందుకంటే బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మాత్రం మల్లాది విష్ణువుకే వేస్తారు. మల్లాది విష్ణువు కూడా బాగానే తిరిగాడు, పాపం బాగానే తిరిగాడు. పాదయాత్ర అంటూ పాపం తిరిగాడు. ఆయనకి ఫస్ట్లో జగన్ దగ్గర బాగానే వచ్చింది, నెంబర్ 1 స్థానం పాదయాత్ర తిరిగినందుకని అప్పుడు పేపర్లో వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. తిరిగిన వాళ్ళల్లో బాగా తిరిగాడు అని చెప్పి వచ్చింది. కానీ వాళ్ళు ఆయనకి అలా చేయటం కూడా పద్ధతి కాదు. ఆయన అయితే గట్టిపోటే ఇచ్చేవాడు బోండమ్మ. కానీ ఇప్పుడు బోండమ్మకి నల్లేరు మీద నడకలాగా అయిపోయింది. ఎంత వెల్లంపల్లి రావడం వల్ల బోండా ఉమాకి ఈజీ, ఇంకా ఈజీ. అందుట్లో జనసేన పార్టీ కూడా కలవటం కూడా కాపు ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు ఇక్కడ. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు కూడా ఉన్నారు. కాపు ఓటర్లు కూడా ఈ టైపుకే వేస్తారు ఎక్కువ. రాష్ట్రంలో సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంటుందంటారు? ఎవరికంటది అనుభవం ఉంది. రాజధాని లేదు, ఇప్పుడు యువతకి ఉపాధి లేదు, అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తెలివి కళ్ళోళ్ళంతా. ఇక్కడ ఉండేంతా ముతకాయ ఉండిపోతారు. ఇక ఇంకోసారి జగన్ వస్తే మాత్రం ఇక్కడ ఉండేది నాలాంటి వాళ్ళే ముసలోళ్ళు ఉంటారు. ఇంకా ఒక కుర్రోళ్ళు మొత్తం వెళ్ళిపోతారు. జగన్ వస్తే యువత ఉండరు. యువత ఎక్కడికి వెళ్తారు? ఉపాధుల కోసం వెళ్ళిపోతారు. చదువుకున్న వాళ్ళు బెంగళూరు, హైదరాబాదు, డబ్బు ఉన్నోళ్ళు అమెరికా ఇలాగ వెళ్ళిపోతారు. మా అబ్బాయి కూడా వెళ్ళిపోతున్నాడు అమెరికా. మా అబ్బాయి కూడా చదువుకున్నాడు. మా అబ్బాయి కూడా అంతకింత సొప్పో చేసుకొని అమెరికా వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. వీసా కూడా పెట్టుకున్నాడు యూనివర్సిటీలో మా చిన్న అబ్బాయి. అయితే ఈసారి ప్రభుత్వం అయితే మారే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా ఉంది. 99% రాక ఈసారి కనుక అవ్వకపోతే లేదు. అందుట్లో షర్మిల కూడా వ్యతిరేక అయిపోయింది. కాంగ్రెస్కి
1% ఓట్లున్నా కాంగ్రెస్కి మరి క్రిస్టియన్ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెదర్ అనిల్ ఉన్నాడు కదా, బెదర్ అనిల్ చర్చిలో ఇదివరకు చర్చిలో కూడా ఆయన చెప్పాడు. ఆయన వ్యతిరేకం అవటం కూడా చంద్రబాబుకు ప్లస్ పాయింటే. అది అస్త్రాలని సజ్జలు అంటున్నాడు కదా, ఆఖరి అది కూడా ఒక అస్త్రమే చంద్రబాబుకి కూడా అది ఒక అస్త్రం. ఎవరెన్ని అస్త్రాలు ఉపయోగించినా తెలుగుదేశం పార్టీకి లాభమే అంటారు. ఇప్పుడు షర్మిల వల్ల లాభమే కానీ చంద్రబాబుకి నష్టమేం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఓటు ఉంటుంది కదా, అది మైనస్ పాయింట్ అది.